ఒక్క బ్యాటింగ్ మాత్రమే నేర్చుకుని మీరు ఇండియన్ క్రికెట్ టీంకి నెక్స్ట్ హార్దిక్ పాండ్యా అవ్వగలరా? అఫ్ కోర్స్ నో. మీరు టాప్ బ్యాట్స్మెన్ అవ్వగలరేమో కానీ బౌలింగ్, ఫీల్డింగ్ అండ్ డిఫరెంట్ గేమ్ స్ట్రాటజీస్లో కూడా ప్రొఫిషియన్సీ ఉంటేనే ఆల్రౌండర్ ప్లేయర్ అవ్వగలరు. అలాగే మీరు లాంగ్ రన్లో ఒక ఫుల్ ఫ్లెజ్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఒక్క ప్రోగ్రామింగ్తో పని జరగదు. అలా అని చెప్పి ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ నేర్చుకోగలమా? ఇలాంటి గోల్ పెట్టుకుంటే పిచ్చితనం అవుతుంది. ఇఫ్ యు ఆర్ జస్ట్ స్టార్టింగ్ యువర్ జర్నీ ఇన్ టెక్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేసి దాని మీద మంచి గ్రిప్ సంపాదించాక మీ వర్క్ని బట్టి, అవసరాన్ని బట్టి కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. ఇలా చేస్తే మీకు ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి కొత్తవి నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. సరే, బానే ఉంది. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా కార్తిక్కి జెస్సీ అయితే దొరికేసింది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇన్ని చాయిసెస్ ఉండగా మీకు మీ ఫస్ట్ లవ్, అదే మీరు మీ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? దీన్ని ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఫిక్స్ అవ్వండి. కోడింగ్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారా? మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటున్నారా? సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలనుకుంటున్నారా? మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారనే దాన్ని బట్టి మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్షన్ బేస్ అయి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ అ బిగినర్ and if your goal is to get into software development in reputed companies, my personal advice to you would be to work on your problem solving skills. ఇంకా కాలేజ్లో ఉన్న వాళ్ళకి, ఎస్పెషలీ దోస్ హూ ఆర్ డూయింగ్ బీటెక్, బీసీఏ అండ్ బీఎస్సీ కోర్సెస్, ప్లీజ్ వర్క్ ఆన్ your problem solving skills. Most of the reputed companies today will have DSA rounds or coding tests in their interviews. ఈ రౌండ్స్లో డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ మీద క్వశ్చన్స్ ఇచ్చి సాల్వ్ చేయమంటారు. యూ నీడ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు సాల్వ్ దెమ్. డిఎస్ఏ కోసం జావా, C++ అండ్ పైథన్లో మీరు ఏ లాంగ్వేజ్ అయినా పిక్ చేసుకోవచ్చు. కొంతమంది జావా స్క్రిప్ట్లో కూడా డిఎస్ఏ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తారు. రిమెంబర్ దాట్ డిఎస్ఏ రౌండ్స్లో మిమ్మల్ని మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ మీద టెస్ట్ చేస్తారే తప్ప ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ మీద అయితే కాదు. సో ఇట్ డస్ నాట్ మ్యాటర్ విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యు ఆర్ యూజింగ్ టు సాల్వ్ డిఎస్ఏ క్వశ్చన్స్. నా డిఎస్ఏ కోర్స్ చూసి చాలామంది ఈ కోర్స్ జావాలో ఉంది, మేము C++ ఆర్ పైథన్ నేర్చుకుంటున్నాము, షుడ్ వి షిఫ్ట్ టు జావా అని అడుగుతున్నారు. నా డిఎస్ఏ కోర్స్ చూస్తున్నప్పుడు ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కాన్సన్ట్రేట్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అండ్ ప్లీజ్ డూ నాట్ ఫోకస్ ఆన్ జావా. మీరు ఆల్రెడీ C++ ఆర్ పైథన్లో ప్రొఫిషియెంట్ అయితే నా వీడియోస్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ని నేర్చుకుని ఇంప్లిమెంటేషన్ మాత్రం C++ ఆర్ పైథన్లో చేయండి. ఇట్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్ ఈవెన్ ఫర్దర్ బోత్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ డిఎస్ఏ. ఇఫ్ యు ఆర్ జస్ట్ స్టార్టింగ్ C++ ఆర్ పైథన్, నా వీడియోలో ఉన్న జావా సొల్యూషన్స్ నుంచి బేసిక్ జావా సింటాక్సెస్ నేర్చుకోండి. దీనివల్ల మీకు జావా బేసిక్స్ కూడా కవర్ అయిపోతాయి. మీకు C++ ఆర్ పైథన్ వచ్చుండి రేపు పొద్దున్న జావాలో జాబ్ వస్తే చేయరా? చేస్తారు కదా. మరి అలాంటప్పుడు నా వీడియోస్లో డిఎస్ఏతో పాటు జావా బేసిక్స్ కూడా కవర్ అయిపోతుంటే ప్రాబ్లం ఏంటి? ఇన్ఫ్యాక్ట్ మీరు మీ రెజ్యూమేలో జావాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంటర్వ్యూయింగ్ ఫర్ ద టీమ్స్ దట్ ఆర్ రిక్రూటింగ్ ఫర్ C++ ఆర్ పైథన్ ఇంజనీర్స్, అలాంటి ఇంటర్వ్యూస్లో కూడా మీరు డిఎస్ఏ రౌండ్స్లో జావాలో కోడ్ చేస్తాను అంటే ఎవరు అబ్జెక్ట్ చేయరు. అండ్ దీనివల్ల మీ ఇంటర్వ్యూస్లో ఏ నెగిటివ్ ఇంపాక్ట్ పడదు. ప్రాజెక్ట్ బిల్డింగ్లో బ్రాడ్లీ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ సర్వీసెస్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ సర్వీసెస్ బిల్డ్ చేయడానికి మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే బెటర్. ఐ వుడ్ సే జావా స్క్రిప్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ ఇన్ టెక్ ఇండస్ట్రీ. ఇన్ అడిషన్ టు జావా స్క్రిప్ట్, లిటిల్ బిట్ ఆఫ్ HTML అండ్ CSS కూడా రావాల్సి ఉంటుంది. బ్యాక్ ఎండ్ సర్వీసెస్ బిల్డ్ చేయడానికి జనరలీ జావా ఆర్ పైథన్ నేర్చుకోవాలి. కొంతమంది Node.js యూజ్ చేసి బ్యాక్ ఎండ్ సర్వీసెస్ని బిల్డ్ చేస్తారు, విచ్ మీన్స్ మీకు జావా స్క్రిప్ట్ వస్తే యూ కెన్ బిల్డ్ బోత్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ సర్వీసెస్. వైల్ జావా ఈజ్ ఎ స్ట్రాంగ్ చాయిస్ ఫర్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ డ్యూ టు ఇట్స్ పర్ఫార్మెన్స్ అండ్ స్కేలబిలిటీ, పైథన్ ఈజ్ ఈజీ టు లెర్న్. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ డేటా అనలిస్ట్ కెరియర్స్ మంచి భూమిలో ఉన్నాయి. ఇవి నేర్చుకోవాలనుకుంటున్నారా? వీటన్నిటికీ పైథన్ ఇస్ ద బెస్ట్ చాయిస్. AI అండ్ MLలో యూజ్ అయ్యే డిఫరెంట్ లైబ్రరీస్ అండ్ రిసోర్సెస్ అన్నీ పైథన్లోనే అవైలబుల్గా ఉన్నాయి. సో AI అండ్ MLలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే పైథన్ కంటే బెటర్ చాయిస్ ఇంకేం లేదు. మొబైల్ యాప్ డెవలప్మెంట్లో మనం ఆండ్రాయిడ్లో యాప్స్ డెవలప్ చేయొచ్చు, iOSలో యాప్స్ డెవలప్ చేయొచ్చు. గ్లోబల్ షేర్ ఆఫ్ ఆండ్రాయిడ్ అండ్ iOS లుక్ సంథింగ్ లైక్ దిస్. ఇదే ట్రెండ్ మనకి జాబ్ మార్కెట్లో కూడా కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ డెవలపర్స్కి iOS డెవలపర్స్ కంటే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ కోసం ఐ సజెస్ట్ యూ టు స్టార్ట్ విత్ జావా. వన్స్ యూ ఆర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్, యూ కెన్ ఈవెన్ పర్స్యూ Kotlin. iOS యాప్ డెవలప్మెంట్ కోసం దెర్ ఇస్ ఎ సపరేట్ లాంగ్వేజ్ కాల్డ్ స్విఫ్ట్. రియాక్ట్ నేటివ్ అనే ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి మనం క్రాస్ ప్లాట్ఫామ్ యాప్స్ని కూడా డెవలప్ చేయొచ్చు, విచ్ రన్స్ ఆన్ బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS. React Native is built on JavaScript.
సో జావాస్క్రిప్ట్ నాలెడ్జ్ ఉంటే మీకు ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది. ఇంత డిస్కస్ చేసుకున్నాక కూడా మీకు ఇంకా క్లారిటీ లేకపోతే, మీరు మీ గోల్నే సరిగ్గా సెట్ చేసుకుని ఉండకపోతే, కరెంట్ జాబ్ ట్రెండ్స్ని బట్టి మై సజెషన్ వుడ్ బి, మీరు మీ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్లో స్టార్టింగ్ ఇయర్స్లో ఉంటే, లైక్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్, లెర్న్ జావా ఆర్ C++ అండ్ ప్రాక్టీస్ DSA టు ఇంప్రూవ్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. మీరు మీ డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్లో థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్స్లో ఉంటే, బిల్డ్ ప్రాజెక్ట్స్ యూజింగ్ జావా అండ్ జావాస్క్రిప్ట్. జావా ఫర్ బ్యాక్ అండ్ సర్వీసెస్ అండ్ జావాస్క్రిప్ట్ ఫర్ ఫ్రంట్ అండ్ సర్వీసెస్. మీరు AI ఆర్ ML ఫీల్డ్స్లో మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే, కళ్ళు మూసుకుని పైథాన్ని చూస్ చేసుకోండి. ఫైనల్గా ఒక్క మాట, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయాలనే దాని మీద టైం వేస్ట్ చేయకుండా, మీ గోల్ని బట్టి ఏదో ఒకటి డిసైడ్ అయ్యి స్టార్ట్ లెర్నింగ్ DSA టు ఇంప్రూవ్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ బిల్డ్ ప్రాజెక్ట్స్ టు షోకేస్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూస్ చేసి సొల్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఫస్ట్ సొల్యూషన్ ఉంటేనే కదా లాంగ్వేజ్ యూస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసేది. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు, పాపులర్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయండి, తర్వాత అవసరాన్ని బట్టి కొత్తవి నేర్చుకోవచ్చు.